మాట్లాడడం కరెక్టా లేదా అని హరీష్ రావు మాట్లాడారు. సో దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు నిరంజన్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అండ్ విజయ్ సునీత గారు, బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. మీరు విన్నారు, 2 బైట్స్ విన్నారు. అండ్ ఎప్పుడైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిజంగా మీ గొడవలు, మీ మాటలు, ఈ యుద్ధాలు, ఈ ప్రగల్భాలు ఇవన్నీ చూస్తుంటే ఏంటి నెక్స్ట్ ఇయర్ అయినా 2029 ఎలక్షన్స్ వస్తున్నాయా ఏంటి అన్న రీతిలో మాట్లాడుతున్నారేంటి? జరిగింది సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలే కదా, మరి ఎందుకు ఇంతలా మీరు ఫైర్ అయిపోతున్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీదేవి గారు, అంటే ఈ ప్రశ్న మీరు నాకంటే కాంగ్రెస్ వాళ్ళకి అడిగితే బాగుండేది. ఎందుకంటే ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులేంటి, నీళ్ళేంటి, దాని మీద సుదీర్ఘంగా మా కేసీఆర్ గారు మాట్లాడారు. అంతేగాని అక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏం చేయలేదు. మన రాష్ట్రానికి కొరత ఏర్పడుతున్న నీటి సమస్య కావచ్చు, భవిష్యత్తులో ఏర్పడబోయే సమస్య కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. వీటన్నిటి విషయంలో అదేవిధంగా మనం 90 టీఎంసీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తే ఈరోజు 45 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్ ఓకే చేయడానికి వీళ్ళు అంగీకరించే వైపుగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి తను మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యలపై తను సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టడం మనం అంతా చూసిందే. కానీ అక్కడ ఆ వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకుందాం, ఏం చేద్దామని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడాల్సి పోయింది. దానికి విరుద్ధంగా సవాళ్లు విసురుతూ 2029లో మేమే వస్తాం, 2/3 మెజార్టీతో మేమే గెలుస్తాం, రాసి పెట్టుకో అని చెప్పేసి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు, ప్రగల్భాలు పలకడము వాళ్ళ వంతు, మా వంతు కాదు. మేము ఎంతసేపు ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా తెలంగాణ ప్రజల శ్రేయస్సే, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా మా కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా తుచ్చమైన మాటలు, నీచమైన మాటలు, ఒక గల్లీ లీడర్ కూడా నాకు తెలిసి అట్లాంటి పదజాలం కానీ పదాలు కానీ వాడే విధంగా ఉండదు. కానీ నిన్న ఆయన మాట్లాడిన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు అసలు ఆయనకు అసలు సోయి ఉందా? ఒక సీఎం అనే ఒక భ్రమలో ఉన్నాను అనుకుంటున్నా, నిజంగానే ఉన్నాను అనుకుంటున్నా, ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితమై పరిపాలన కొనసాగి ఉంటే ఆయన మాటలు మాత్రం అట్లా ఉండేటివి కాదు. అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాల్లో నీకు అర్థమైతే అర్థమైనట్టుగా మాట్లాడు, అర్థం కాకపోతే అర్థం కానట్లుగా ఉండు, లేదా నీకు ఏదీ కాకపోతే వదిలేసాయి. అంతేగాని దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇప్పుడు కోయిల్ సార్ గారు కానీ, భీమా నెట్టెంపాడు కానీ, లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి మేము ఎంత కేటాయించినాం, మీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని చెప్పేసి డిబేట్ పెట్టండి. కానీ దాని మీద సమగ్రమైన వివరణ కానీ విషయాలు కానీ మా దగ్గర ఉన్నాయి, మేము చెప్పగలుగుతాం. మేము రాకన్నా ముందు ఈ ప్రాజెక్టులకు ఎంత సాగుబడింది, ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఎంత సాగుబడింది, ఎంత విస్తీర్ణంలో సాగుబడింది అని మేము చెప్పగలుగుతాం. అట్లా మాట్లాడండి. కానీ లాగులలో తొండలు జోగడతాం ఏంటండి ఈ పదాలు? ఏమేమన్నా పదాలేనా? ఆయన ఏమైనా ముఖ్యమంత్రినా? ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏమన్నా మాట్లాడాలి అని అన్నా కూడా అసలు మాకే సిగ్గనిపిస్తుంది. అంటే ఒక సీఎం స్థాయిలో ప్రజలను ఇంకా ఏ వైపు మోటివేట్ చేయాలి, ఒక ఆదర్శంగా నిలబెట్టే విధంగా ఆయన మాట్లాడిన మాటలకి మీరు కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా? ఎందుకు ఇవ్వం? ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ ఇవాళ మా వాళ్ళు ఇచ్చారు కదా, ఎంత విషయంలో చెప్పారో, ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలిసిందే. ఈరోజు మా హరీష్ రావు గారు ఇచ్చారు. ఏమంటున్నారు? కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనడమే కాకుండా అసలు మాట మార్చడము, అదేవిధంగా సవాళ్లు విసరడము, ఆ సవాళ్ళ నుంచి పారిపోవడము రేవంత్ రెడ్డి గారికి ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టు కొత్త కాదు. మేము స్వయంగా చూసాము. కొడంగల్లో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓడిపోతే అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఆ సన్యాసం తీసుకోకుండా ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అదేవిధంగా ఇక చాలా విషయాలు ఒక్కటంటే ఒకటి నోటి నుంచి మంచి మాట, ఒక్కటంటే ఒకటి ఒక శాంటిటీ ఉన్న పదాలు ఏమైనా ఉంటాయంటే ఉండవు. మీరు చూడండి, అసలు ఈ రాష్ట్రంలో స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో సంగతి తెలీదు, ఆ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలియదు ఆయనకి. అదేవిధంగా ఐటీఐకి, ఐఐటికి, IIITకి అసలు తేడా తెలియని ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం తప్ప ఇంకేంది చెప్పండి. ఇట్లాంటి చాలా మంది ఇప్పుడు హైదరాబాద్లో 4 వైపులా సముద్రాలు ఉన్నాయని మాట్లాడతారు. సముద్రాలు ఎక్కడ ఉన్నాయి? అదేవిధంగా దిల్షుక్ నగర్లో విమానాలు తయారు చేసే పార్టులు తయారు చేసే పరిశ్రమ ఉందని చెప్పేసి మాట్లాడతారు. ఎక్కడన్నా ఉందా?
అంటే ఏ ఒక్క అంశం కూడా వేదిక ఎక్కితే ఒళ్ళు మరిచిపోయి కండకావృతము గర్వంతో తలకెక్కిన పొగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు పరిపాలన అంటే. పరిపాలన అంటే ప్రజలకు అంకితం చేయాల్సింది, ప్రజల కోసం చేయాల్సింది, ప్రజల కోసం నిలబడాల్సిన అంశాలు. ప్రజలకు మనం నిన్నదాకా ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఈ రోజు కొత్త పెట్టుబడులు ఏంది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మనం ఏం అందించాలి, అదేవిధంగా నిన్న హామీలు జనరల్ ఎలక్షన్స్లో హామీలు ఇచ్చినావు కదా, 6 హామీలు, ఆ హామీలలో ఎన్ని నెరవేర్చినావు, ఎన్ని నెరవేర్చలేదు, ఇవన్నీ అవసరం లేదా ప్రజలకు? అవి కాకుండా